కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరో కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ ఆయనను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విహెచ్ పార్లమెంటు టికెట్ ఆశించారు. కానీ టికెట్ తనకు వచ్చే అవకాశం లేకపోవడంతో అలికబూనినారు. దీంతో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఈ సీనియర్ నేత దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మీడియా సమావేశంలోనూ ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న విహెచ్ ను మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి విహెచ్ కు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు వారిలో మనోధైర్యం నింపేందుకు పొలం బాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నల్గొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్పన్నమైన నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలు ఉన్నాయి. ఒకవైపు సాగునీరు అందగా చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బీఆర్ఎస్ నేతలు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాల సందర్శన కార్యక్రమం చేపట్టగా కేసీఆర్ కూడా స్వయంగా రైతుల వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించే విధంగా పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేసీఆర్ యాత్ర మొదలు పెట్టనున్నారు. అక్కడి నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన కోసం అక్కడి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీలపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. మల్కాజ్గిరిలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. 2019లో రాజకీయాలకు కొత్త అయిన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని తెలిపారు. కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈ వెసులుబాట్లు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇలాగే జైల్లో పడుకోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మెడకు బిగుసుకొనున్నట్లు తెలుస్తున్నది. ఈ కేసులో అరెస్టైన డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి విచారణ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. వీటి ఆధారంగా దర్యాప్తును ముందుకు నడిపించి పక్కాగా ఆధారాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి ఎర్రబెల్లి దయాకర్రావును కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. కాగా ఎర్రబెల్లి దయాకర్రావు తనకు ప్రణీత్ రావు ఎవరో తెలియదని చెప్పడం గమనార్హం. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోని కీలక నేతలు బరిలో నిలిచిన పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రణీత్ రావు పర్యవేక్షణలో వార్ రూమ్లు ఏర్పాటైనట్టుగా వెల్లడైంది. ఓ పోలీస్ అధికారి తెలిపిన ప్రకారం ఎర్రబెల్లి దయాకర్రావు పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో ప్రణీత్ రావు ఇలాగే వార్ రూమ్ ను పెట్టించినట్టు సమాచారం. విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి ఇంట్లో దీనిని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇలా ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుంచి పాలకుర్తి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేయించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సస్పెండ్ అయిన ఎస్ఐబిడి ఎస్పీ ప్రణీత్ రావు బృందం హైదరాబాద్లోని హవాలా వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని అక్రమార్జన సాగించడమే కాకుండా స్థిరాస్తి, వజ్రాల వ్యాపారులపైన నిఘా ఉంచి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఫిర్యాదులేమైనా ఉన్నాయా, ఉంటే వాటిలో వాస్తవమెంత అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని పలువురు నేతలు, వ్యాపారులు బహిరంగంగానే చెబుతుండటంతో తాజా దర్యాప్తునకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇలాంటి దందాల ద్వారా అక్రమార్జనను ఏమైనా కూడబెట్టారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావుతో పాటు ఈ బృందంలోని పలువురు అధికారులు హైదరాబాద్లో విలాసవంతమైన విల్లాలు సంపాదించుకున్నారని, ఇప్పటికే ఏసీబీ అధికారులు వాటిపై దృష్టి సారించారని సమాచారం. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానంపై ఆరా తీస్తున్నారు. హార్డ్ డిస్క్ విశ్లేషణ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. అవసరమైతే సేకరించిన హార్డ్ డిస్క్ ను విదేశాలకు పంపి ఆధారాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరెంటు ఇచ్చామని, రైతు బంధు కూడా సీజన్ ఆరంభంలోనే విడుదల చేస్తామని అన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో సాగునీరు లేక, సరిగ్గా కరెంట్ లేక కాలిపోతున్న మోటార్లతో రైతులకు దుఃఖమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా దిగువ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి శ్రీరామ్ సాగర్ నింపి వరద కాలువ ద్వారా ఏడాదంతా పంటలకు సాగునీరు అందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతుందని, పైగా వైఎస్ఆర్సీపీ నుంచి వరద కాలువ ద్వారా కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని కిందకి తరలిస్తూ ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. దీనికి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కప్పలవాగు, పెద్దవాగులు అనేక చెక్ డ్యాంలు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించినట్టు చెప్పారు. ప్యాకేజీ 21 ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు కూడా వదిలి వాటిని నీటితో నింపితే ఆ వాగు వెంట ఉండే గ్రామాల్లో బోర్లలోకి నీళ్లు వచ్చి సుమారు 40,000 ఎకరాలకు ప్రయోజనం కలిగేదని అన్నారు. వాగుల్లో 0.5 టీఎంసీల నీరు వదలాలని రైతుల తరపున విన్నవించిన, లేఖలు రాసిన ఈ చెవిటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ వరకు 500 రూపాయల బోనస్ 100 రోజుల్లోనే ఇస్తామని మభ్యపెట్టే కాంగ్రెస్ పార్టీ 110 రోజులవుతున్నా ఎందుకు హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్లు లోపల పొందబెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, ఇటువంటి చిల్లర మాటలు దయచేసి బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు. ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలుకు 500 రూపాయల అదనపు బోనస్తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి రైతన్నలు కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రైతుల కోసం 500 రూపాయల బోనస్ కోసం, 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం, 15,000 రూపాయల రైతు భరోసా కోసం చేయబోయే పోరాటాల్లో రైతులు టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి నేను రైతన్నలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బస్తీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట అసెంబ్లీ గోల్నాక డివిజన్ శ్రీనివాస టవర్స్, కదిరీబాగ్, శంకర్ నగర్ బస్తీలో పర్యటించారు. ఈ పర్యటనలో కిషన్ రెడ్డికి కాలనీలో అడుగడుగునా ఘన స్వాగతం పలికారు మహిళలు, కాలనీ పెద్దలు. కాలనీ పెద్దలను, కార్యకర్తలను పలకరిస్తూ కిషన్ రెడ్డి ముందుకు సాగారు. అనంతరం వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చేర్చాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి తన ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని ఇబ్బందులకు గురి చేశారని ఆయన ధ్వజమెత్తారు. దానికి సంబంధించి రెండో ముద్దాయిగా మాజీ మంత్రి హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకటరామిరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. వారితో పాటు అప్పటి డీజీపీని కూడా ముద్దాయిగా చేర్చాలని రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ అన్నారు. దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఎవరికైనా దాని జాడ కనిపిస్తే కాస్త చెప్పండి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ఆర్భాటంగా సభ నిర్వహించి ఎక్సైజ్ కానిస్టేబుల్కు నియామక పత్రాలు అందజేశారు. ఆపై వారి విషయమే మర్చిపోయారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. నియామక పత్రాలు అందుకొని 40 రోజులు గడిచిన వారిని శిక్షణకు పంపలేదని మండిపడ్డారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ గత 40 రోజులుగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిటాడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వారు లేఖ రాశారని ఆర్ఎస్పీ వెల్లడించారు. సదరు లేఖ ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. అయితే మంత్రి మాత్రం తన చేతుల్లో ఏమీ లేదంటూ జవాబిచ్చారని, ప్రభుత్వాన్ని అడగాలంటూ నిర్లక్ష్యంగా చెప్పారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడుందో వెతుకుతున్నామని, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లోని పాత బస్తీ, చార్మినార్, మదీనా వద్ద సిపి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సిపి సందర్శించారు. వీధి కుక్కల బెడద తగ్గించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతుందని కమిషనర్ రోనాల్డ్ రోజ్ తెలిపారు. హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ రవికిరణ్, వెటర్నరీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ బర్త్ కంట్రోల్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీధి కుక్కలకు రెగ్యులర్ గా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. కుక్కల దాడులపై అధ్యయనం చేయాలన్నారు. నాన్ వెజ్ షాపుల వ్యర్థాలను ఖాళీ స్థలంలో పారివేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీడర్ స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్, కమ్యూనిటీ అడాప్షన్ పై డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలన్నారు. వెటర్నరీ చీఫ్ డాక్టర్ అబ్దుల్ వకీల్, బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు అకినేని అమల కుమారి, పీపుల్ ఫర్ యానిమల్స్ ప్రతినిధి బి వాసంతి, యానిమల్ ఎయిడ్ సొసైటీ ప్రతినిధి అర్చన నాయుడు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల వల్ల చాలా మంది టైం సేవ్ కోసం త్వరగా వెళ్లేందుకు చాలా మంది మెట్రోలు వెళ్తూ ఉంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులు చేసే వాళ్ళు చాలా మంది మెట్రోల ప్రయాణం చేస్తారు. అయితే అప్పుడప్పుడు సాంకేతిక లోపంతో మెట్రో రైళ్లు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో మెట్రో రైలు ఆగిపోయింది. నాగోల్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు దగ్గరకు రాగానే నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో దాదాపు 15 నిమిషాలు ఆగిపోయింది. దీంతో మిగతా రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ 15 నిమిషాల తర్వాత మెట్రో రైలు తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించిన ఆయన మొత్తం 7,31,573 మంది వివరాలు సవరించినట్లు పేర్కొన్నారు. నూతనంగా ఓటరు నమోదుతో పాటు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గంకు మార్చుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని తేలింది. రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3,60,13,318కి చేరిందన్నారు. ఓటర్లలో పురుషులు 1,64,14,693 మంది కాగా మహిళలు 1,65,95,896 ఉన్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు 2,729 మంది ఉండగా 15,472 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించారు. 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 8,72,116 మంది ఉండగా 85 ఏళ్ల దాటిన వారు 1,93,489 మంది, దివ్యాంగులు 5,26,286, ఎన్ఆర్ఐ ఓటర్లు 3,409 మంది ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 38,12,00,000 రూపాయల విలువైన నగలు, మద్యం, డ్రగ్స్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వెల్లడించారు. 3 నెలల క్రితం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దివ్య అనే యువతి మిస్సింగ్ కేసులో సూర్యాపేటలో ట్రేస్ చేశారు పోలీసులు. కొద్ది రోజులు అక్కడే సఖీ కేంద్రంలో ఉంచి కౌన్సిలింగ్ ఇవ్వగా తల్లిదండ్రుల కోరిక మేరకు వనస్థలిపురం సఖీ కేంద్రంలోకి తీసుకుని వచ్చారు. తల్లిదండ్రులు తమ కూతుర్ని తమతో పంపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి దిగారు. అయితే సదరు యువతి మాత్రం తనకు కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తాను మేజర్ని, తనకు నచ్చినట్టుగా తాను ఉంటానని హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుని వచ్చింది. సదరు కాపీని పోలీసులకు సఖీ కేంద్రం అధికారులకి అందించారు. యువతికి ఇష్టం లేని కారణంగా తల్లిదండ్రుల వద్దకి పంపడం జరగదని తేల్చి చెప్పారు సఖీ కేంద్రం అధికారులు, పోలీసులు. ఇదిలా ఉండగా తాను ఎవరితో రిలేషన్షిప్ లో లేనని, తాను క్షేమంగా ఉన్నట్లు యువతి వీడియో రిలీజ్ చేసింది.
నేను ఇక్కడ సేఫ్గానే ఉన్నాను. ఎవరు నా కోసం వెతకకండి. అండ్ నేను ఎవరితో రిలేషన్లో లేను. మీరు నా రెప్యుటేషన్ కూడా బ్యాడ్ చేయకండి. అండ్ నా ఒక్కదాన్ని నేను సింగిల్గా ఇక్కడ జాబ్ చేసుకొని నేను ఉందామనుకుంటున్నా. నా కోసం వెతకకండి. ఇఫ్ వన్ ఆర్ ద అదర్ డే ఇఫ్ పేరెంట్స్ని ఒప్పుకొని నన్ను ఇంటికి రానిస్తే ఇంటికి వస్తాను, లేకపోతే నా లైఫ్ నేను బయటే చూసుకుంటాను. సో ప్లీజ్ నా కోసం వెతకకండి. నేను సేఫ్గానే ఉన్నాను. 10 రోజులు అవుతుంది. మేము రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. ఈ సఖీ సెంటర్ వాళ్ళు మాకు ఏ విధంగా అమ్మాయితోని మాట్లాడియడం కానీ కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ ఏమీ లేదు. ఈ సఖీ సెంటర్ ఇది వనస్థలిపురం ఏం తీసుకోవడం లేదు. ఏమన్నా అంటే మీ అమ్మాయి మీ దగ్గరికి రావడం లేదు, మీకు ఇష్టం లేదు అంటున్నారు. బయట వాళ్ళు రఘుమార్ రెడ్డి, రోహిత్ రెడ్డి అని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మాకు బాగా ఒత్తిడి చేస్తున్నారు. మీరు అమ్మాయిని ఎందుకు మీ కష్టంలో పెట్టుకున్నారు, మీరు ఎందుకు బయట ఇసిపెడతలేరు అని చెప్పేసి రోహిత్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మేము ఇసిపెడుతున్నాం అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళ దగ్గర ఏదో విధంగా మామూలుగా పుచ్చుకొని వాళ్ళ దిక్కే వాళ్ళు మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ప్రీ వెడ్డింగ్ కూడా చేసుకుంది. అయితే పెళ్ళికి 3 days ముందు హల్దీ ఫంక్షన్ ముందు ఇంట్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. హాలిడేస్ నేను డ్యూటీకి లీవ్ పెట్టేసి వస్తా అని వెళ్ళింది. అక్కడ నుంచి వేరే అంటే మా తెలిసిన వాళ్ళు చుట్టాలు నీకు ఈ పెళ్ళి వద్దు, అబ్బాయి నల్లగా ఉన్నాడు అది ఇది అని చెప్పి ఆమెకి డైవర్ట్ చేసిర్రు. అయితే మాకు తెలిసిన చుట్టాలే మోహన్ లాల్ అని అడ్వకేటు, ఆయన మొత్తం అమ్మాయి మైండ్ మొత్తం డైవర్ట్ చేసి నువ్వు ఇట్లా వెళ్ళిపో అమ్మ అంత మేము చూసుకుంటామని చెప్పారు. అయితే షణ్ముఖ్ అనే అబ్బాయి నువ్వు చండీగఢ్ వెళ్ళిపో, ఇదంతా వెనక కథ అంతా మేము చూసుకుంటాము అని దివ్యని షణ్ముఖ్ మా ఇంట్లో అబ్బాయి రతన్ అని వీళ్ళు అమ్మాయిని బయటికి తీసిర్రు. బయటికి తీసినాక వాళ్ళతోనే ఇంట్లో వెళ్ళిన 3వ రోజు నుంచి పాప వీళ్ళకి మెసేజ్ చేస్తూనే ఉంది, కానీ నాకు మాత్రం చేయట్లేదు. అన్నకు చేస్తుంది, వాళ్ళ నాన్నకు చేస్తుంది, అందరికి చేస్తుంది. ఎక్కడున్నావమ్మా నువ్వు అని అంటే నేను బయట ఉన్నా, ఈ పెళ్లి తప్పించుకోవడానికి వెళ్ళాను, ఒక వారం రోజుల్లో ఇంటికి వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్ళింది అమ్మాయి. బాజర్ హిల్స్ రోడ్ నంబర్ 12లో సర్వే నంబర్ 129/68లో సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎంసీ అనుమతులు పొందిన 41 మంది సెల్ డీడ్లతో చేపట్టిన నిర్మాణాలకు అడ్డుపడుతూ కొంతమంది అక్రమార్కులకు కొమ్ము కోస్తూ జీహెచ్ఎంసీలోని అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. 2017 సంవత్సరంలో తమకు అనుకూలంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎంసీ అనుమతులతో మొదలుపెట్టిన నిర్మాణాలకు అడ్డు తగులుతూ సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికను అడ్డం పెట్టుకుని రెవెన్యూ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ జీహెచ్ఎంసీకి ఇచ్చిన నిర్మాణానికి ఎలా అడ్డుపడతారని ప్రశ్నించారు. ఆ కాపీలను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ ఆర్డీఓ సమర్పించనున్నట్లు వారు చెప్పారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది వేమిరెడ్డి ఎంక్లేవ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది 129/68 పైకి సర్వే నెంబర్. దీన్ని గత 60 సంవత్సరాలుగా కోర్టులో లిటిగేషన్ నడుచుకుంటూ OS 29/65 నుంచి నడుచుకుంటూ కంటిన్యూగా 2007 వరకు కేసు నడుస్తూనే ఉన్నాయి. అన్ని కోర్టులలో ఎన్ని కోర్టులు ఉండాలో అన్ని కోర్టులు ఫస్ట్ టైం 65లో కేసు స్టార్ట్ అయ్యి 2017 వరకు కంప్లీట్ అయింది. అన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఇక్కడ ఈ సర్వే నెంబర్ కాదు ఇంకో సర్వే నెంబర్ 51, 52 అని ఏదైతే అంటున్నారో 129/52 అంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా పార్టీలే. వాళ్ళందరూ వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా పార్టీనే. తర్వాత అందరూ ఓడిపోయిన తర్వాత 17లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో విధంగా వేరే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం కోర్టులో వేసి ఏదో పోయి ఆ స్టేటస్కో 52కు స్టేటస్కో తెచ్చి ఈ 68 పైకి అని చెప్పేసి మళ్ళీ మా ల్యాండ్ మీకు వచ్చి బ్లాక్మెయిల్ చేసి 3 సంవత్సరాల క్రితం కేటీఆర్ కాన్వాయ్ తగిలి 2 తుంటి ఎముకలు పాడాయని ఎల్బీ నగర్ కు చెందిన నరేందర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారని, పొలం అమ్మి ఒక కాలికి ఆపరేషన్ చేయించుకున్నారని, కానీ 2వ కాలికి ఆపరేషన్ చేయించుకునే స్తోమత తనకి లేదని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను కలవడానికి 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఎవరు కలవడానికి సహకరించట్లేదని బాధితుడు వాపోయారు. ఇప్పటికైనా కేటీఆర్ స్పందించి తనను ఆదుకోవాలని బాధితుడు నరేందర్ కోరుతున్నారు. నా పేరు నరేందర్, మాది ఖమ్మం. నా వయసు 28 సంవత్సరాలు. ఎల్బీ నగర్ వద్ద 3 సంవత్సరాల క్రితం కేటీఆర్ సార్ కాన్వాయ్ తగిలింది. కుక్క పిల్లల్ని కాపాడబోయి కారు తగిలించుకున్నాను.
కారు తగిలి కింద పడటంతో నా 2 తుంటి ఎముకలకి గట్టిగా దెబ్బ తగిలింది. నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ ఎన్ని వాడినా నొప్పి తగ్గలేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే 2 తుంటి ఎముకలు పాడైపోయాయి అన్నారు. 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాలని అన్నారు. ఒక్కో కాళ్ళకి 3 లక్షలు అవుతుందని అన్నారు. డబ్బు లేక నా సొంత భూమి అమ్మి ఒక కాలుకి ఆపరేషన్ చేయించాను. హిప్ రీప్లేస్మెంట్ చేయించాను. 2వ కాలుకి హిప్ రీప్లేస్మెంట్కి డబ్బు లేదు. సహాయం కోసం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ఎవరు నన్ను సహాయం చేయలేదు. డిస్టెన్స్లో చదువు ఆగిపోయింది. ఉపాధి దొరకటం లేదు. ఉపాధి లేదు. డాక్టర్స్ ఎలాంటి పనులు చేయకూడదు అని అన్నారు. నన్ను కేటీఆర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటూ ప్రతి చోట తిరిగాను. నన్ను ఎవరు హెల్ప్ చేయలేదు. 3 సంవత్సరాల నుంచి కేటీఆర్ సార్ కోసం తిరుగుతూనే ఉన్నాను. కేటీఆర్ సార్ను కలిస్తే నాకు కెరీర్ని ప్రసాదిస్తారని ఆశతో తిరుగుతున్నాను. నా కాలు నొప్పిని సైతం లెక్క చేయకుండా సార్ని ఎలాగైనా కలవాలని తిరుగుతున్నాను. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అంతర్జాతీయ నిందితుడు స్టాన్లీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసుతో సంబంధం ఉన్న మరో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్ లో కీలకంగా వ్యవహరించిన ఈ స్టాన్లీకి సహచరుడైన పైసల్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కోల్వాలే జైల్లో విచారణ ఖైదీగా ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతన్ని పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తిరిగి కోల్వాలే జైల్లోనే రిమాండ్లో ఉంచాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో పోలీసులు ఫైజల్ను తిరిగి గోవా జైలుకి తరలించారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులోనూ ఫైజల్ నిందితుడిగా ఉన్నాడు. కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు స్టాన్లీ, కొరియర్ సంస్థ నడుపుతున్న సౌరభ్ బాబా విశాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ జంట నగరాల్లో ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ రోజు నగరంలో జరిగిన తనిఖీల్లో 16,04,590 రూపాయల నగదు, 2,32,582 రూపాయల విలువ చేసే వస్తువులు, 291 లీటర్ల లిక్కర్ సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో లెక్క చూపని 2,40,86,390 రూపాయల నగదు, 35,24,000 రూపాయల విలువ చేసే వస్తువులను సీజ్ చేశారు. దాంతోపాటు 1,336 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. 94 మందిపై కేసులు నమోదు చేసి 96 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 1,52,090 రూపాయలను సీజ్ చేశాయని పోలీస్ అధికారులు 1,33,54,300, ఎస్ఎస్టీ బృందాలు 1,50,000 నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. మైనర్ బాలిక అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అమీన్పూర్ పరిధికి చెందిన బాలిక 6వ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదువు మానేసి ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి రాత్రి పడుకుంది. తిరిగి ఉదయం 5 గంటలకు కుటుంబ సభ్యులు లేచి చూడగా బాలిక కనిపించలేదు. దీంతో బాలిక కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. తలమడుగు, జైనత్ మండలాల్లో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవ్వగా బేలా మండలం చాప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజులు కూడా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఆరు బయట పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తిరుమలకు వచ్చారు. వీఐపీ దర్శనంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. రామ్ చరణ్ ఉపాసనతో పాటు కూతురు క్లీన్ కారా కూడా ఉన్నారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక తిరుమలకు రామ్ చరణ్ రావడంతో ఆయన చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.